జగిత్యాలలో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య జగడం కొనసాగుతోంది. నిన్న జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఇవాళ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. జీవన్ రెడ్డి 5 సార్లు ఎమ్మెల్యే 3 సార్లు ఎంపీగా ఓడిపోయారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అత్యధికంగా ఓడిపోయింది జీవన్ రెడ్డినే అని ఆయన అన్నారు. జగిత్యాల అంటేనే జీవన్ రెడ్డి అంటున్నారు. మరి గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు ఏం పని చేయలేదా అని సంజయ్ ప్రశ్నించారు. రాజకీయ విశ్లేషకులే వాటిపైన మాట్లాడారు. ఇది అంతకుముందు జరిగింది కదా. అంటే కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకునిగా చెప్పుకునే జీవన్ రెడ్డి గారు కంటే సీనియర్ వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు. వారికంటే కూడా ఎక్కువ రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ ఎక్కువసార్లు గెలిచినా అని చెప్పి చెప్పుకునే జీవన్ రెడ్డి గారు అసలు విషయం మర్చిపోతుంది. కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసి ఎక్కువసార్లు ఓడిపోయిన నాయకుడు కూడా వారు. నాకు గుర్తున్నంత వరకు 5 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు ఎమ్మెల్యే కూడా. ఓకే, వారు చేసే సేవలకు చాలాసార్లు కూడా నేను జీవన్ రెడ్డి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఐఎమ్ మచ్ సీనియర్ దాన్ ఎనీబడి. జగిత్యాల పట్టణమే కానీ నియోజకవర్గ అభివృద్ధి పట్ల ఏదైతుందో నాకంటూ ఒక అవగాహన ఉన్నది. మరి జగిత్యాల ప్రాంతంలో చేయబడ్డ ప్రతి అభివృద్ధి ఏదైతుందో నేను శాసనసభ్యుడిగా ఉన్ననాడే కానీ నా ప్రజా జీవితంలోకి వచ్చిన తదుపరి అక్కడ చేపట్టినప్పుడు ప్రతి అభివృద్ధి కార్యక్రమం. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. గమనించాల్సిన విషయం, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది. whatever the developmental activity can be taken up is needed. Definitely I am for it. ఆ విధంగా ఏదైతుందో నా చర్యలు ఉంటాయి, నా అడుగులు ఉంటాయి. థ్యాంక్ యూ. ఎవరి పార్టీ ఎమ్మెల్యే నాకు తెలియదు బాబు. ఐఎమ్ సారీ, ఐ డోంట్ నో. మీరు స్పీకర్ గారిని అడగండి ఎవరి పార్టీ. నిన్న జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ కి ఎమ్మెల్యే సంజయ్ కౌంటర్ ఇచ్చారు. వీరిద్దరి మధ్య డైలాగ్ వార్ అయితే కంటిన్యూ అవుతోంది. నిన్న జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రెస్పాండ్ అవుతూ సంజయ్ ప్రశ్నించారు జీవన్ రెడ్డిని. 5 సార్లు ఎమ్మెల్యే 3 సార్లు ఎంపీగా ఓడిపోయిన వ్యక్తి జీవన్ రెడ్డి అన్నారు. జీవన్ రెడ్డి అనే ఆయన అనేక సార్లు ఓడిపోయారంటూ ఆయన కామెంట్ చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. జగిత్యాల అంటే జీవన్ రెడ్డి అంటున్నారు. మరి గతంలో గెలిచిన ఎమ్మెల్యేలు ఏం పని చేయలేదా అంటూ కూడా ప్రశ్నించారు సంజయ్. జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్ డైలాగ్ వార్ కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, జగిత్యాల రాజకీయాల్లో ఇటు జీవన్ రెడ్డి అదేవిధంగా సంజయ్ కుమార్ వ్యవహారం ఉప్పు నిప్పులా మారిందని చెప్పుకోవచ్చు. సంజయ్ కుమార్ పార్టీ మారిన తర్వాత జీవన్ రెడ్డి చేసేటువంటి ప్రతి వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కూడా అతను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మాత్రం జీవన్ రెడ్డి పరిగణలోకి తీసుకోవడం లేదు. దీంతో జగిత్యాల రాజకీయాలు జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్ గా మారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి వరకు పరోక్షంగా వ్యాఖ్యలు చేసినటువంటి జీవన్ రెడ్డి కావచ్చు, సంజయ్ కుమార్ కావచ్చు, ఇప్పటి 2 రోజుల నుంచి మాత్రం డైరెక్ట్ గా పేరుతోనే వారిద్దరు కూడా ప్రస్తావించడం జరుగుతుంది. గాంధీ భవన్ వేదికగా సంజయ్ కుమార్ తనకు ఎవరో తెలియదు, జగిత్యాల్లో తనకంటూ ఒక ముద్ర ఉంది, సంజయ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నాడు కూడా తనకు తెలియదంటూ జీవన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పైన ఇటు సంజయ్ కుమార్ కూడా రియాక్ట్ కావడం జరిగింది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో చేరినప్పటిని కూడా జీవన్ రెడ్డి పేరు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. పరోక్షంగానే జీవన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం జరిగింది. జీవన్ రెడ్డి
సంజయ్ కుమార్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల తర్వాత మాత్రం ఇటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. జీవన్ రెడ్డి పేరు ప్రస్తావిస్తూనే 5 సార్లు ఎమ్మెల్యేగా 3 సార్లు ఎంపీగా ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ లో అత్యధికంగా ఓటమి పాలైంది జీవన్ రెడ్డి అంటూ వ్యాఖ్యలు చేయడం మాత్రం ఇటు జగిత్యాల రాజకీయాల్లో కొంత దుమారాన్ని రేపిందని చెప్పుకోవచ్చు. ఈ వివాదం అధిష్టానం వద్దకు వెళ్ళినప్పుడు కూడా ఇద్దరి మధ్య ఎవరు కూడా జోక్యం చేసుకొని పరిష్కరించడానికి ఏ నాయకుడు కూడా ముందుకు రాలేదు. పిసిసి జోక్యం చేసుకోవడం లేదు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా వీరి మధ్య జోక్యం చేసుకోకపోవడంతో ఇటు జగిత్యాల రాజకీయాలు ఇంకా కూడా హాటుగా మారుతున్నాయి. సంజయ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారాయి. 2014లో కూడా తానే నైతికంగా విజయం సాధించాను, 2018, 19 2 సార్లు కూడా ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందడం జరిగింది. ఇటు ఎక్కడ కూడా తాను ప్రజా వ్యతిరేకం పాల్పడలేదు, ఎక్కడ కూడా పార్టీలకు ద్రోహం చేయలేదనే వ్యాఖ్యలు మాత్రం సంజయ్ కుమార్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ గతంలో ఎంపీగా పోటీ చేసినటువంటి బీజేపీ అభ్యర్థి అరవింద్ కు సపోర్ట్ చేశారు. ఇది ఏంటి అని చెప్పి జీవన్ రెడ్డిని ప్రస్తుతం అయితే సంజయ్ కుమార్ ప్రశ్నించడం జరుగుతుంది. ఇక జగిత్యాల రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకత ఉందని చెప్పి సంజయ్ కుమార్ చెప్తున్నారు. మొత్తానికైతే ఇటు జీవన్ రెడ్డి అదేవిధంగా సంజయ్ కుమార్ మధ్య మాటల యుద్ధం మాత్రం కొనసాగుతుంది. అధిష్టానం వీరి మధ్య పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేయకపోతే మాత్రం ఇద్దరి మధ్య నెలకొన్నటువంటి వివాదం ఇంకా కూడా తారాస్థాయికి చేరే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు జగిత్యాల పర్యటన చేసిన సందర్భంలో జీవన్ రెడ్డి చాలా అసహనం వ్యక్తం చేస్తూ మంత్రులు ఎవరు కూడా జగిత్యాల్లో అడుగు పెట్టాలంటే భయపడుతున్నారు. మొత్తానికైతే జగిత్యాల రాజకీయాలు హాట్ గా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సతీష్.